బేసిక్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ అంటే బేసిక్ రూల్స్ కూడా కొన్ని పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ప్రతి సినిమా ఇదే అలవాటైంది అనుకోండి ఏమవుతుంది స్టార్టింగ్ 3 రోజులే తర్వాత సినిమా ఏం కావాలి అంటే సినిమా రిలేటెడ్ ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే లైక్ ఇప్పుడు పెద్దలు బాబురాజ్ గారు చెప్పినట్టు సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఎన్నో సింగిల్ థియేటర్స్ కానివ్వండి మల్టీప్లెక్స్లు కానివ్వండి ఇవన్నీ రన్ అవ్వాలి కదా అవును ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు వచ్చినాయని చిన్న సినిమాలు అన్నీ పక్కన పెట్టారు చిన్న సినిమాలు కూడా ప్యారలల్గా రన్నింగ్ అవుతుంటే దాని రేట్ దానికి అయ్యేది అన్నీ ఆ విధంగా ఉండేది ప్లస్ ఈ సినిమా కానీ తేడా వస్తే ఎవరు రాకపోతే మీరు మీ మినిమం బిజినెస్ రన్ కావాలి కదండి సింగిల్ థియేటర్స్ కానీ మిగతా థియేటర్స్కి కానీ చాలా వరకు అంటే చిన్న సినిమాలు తీసిన వాళ్ళు చాలా వరకు పెద్ద సినిమాలు రిలీజ్ ఉంటే పెట్టుకోరు మ్యాక్సిమం నెక్స్ట్ డేట్ ఏదన్నా చూసుకుని పెట్టుకుంటారు ఎందుకంటే రన్నింగ్ ఉన్న సినిమాలు ఉన్నాయి కదా మాలాంటి సినిమాలు అవునవును రన్నింగ్లో ఉన్న సినిమాలు మీది ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి రాజు గారి సవాల్ సినిమా ఏదైతే ఉందో ఆగస్టు సో ఆ రోజు నుంచి ఈ రోజుకి కొంచెం కలెక్షన్ అట్లా వస్తూ బాగుంది రన్నింగ్ అవుతుంది థియేటర్లో ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు రిలీజ్ అవడం వల్ల సో సినిమాకి ఏమైనా నష్టం వాటిల్లుతుందా డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుందండి అంటే ఇప్పుడు ఎర్లియర్ లాస్ట్ మంత్లో 2 పెద్ద మేజర్ సినిమాలు వచ్చాయి హరిహర వీరమల్లు కింగ్డమ్ అవును 2 కూడా మళ్ళీ రేట్లు సేమ్ ఇదే ఇష్యూ వచ్చి రేట్లు పెంచడం అనేది ఏదో జరిగింది ఈ ఇష్యూ అనేది కేవలం టెంపరీగా ఒక 2-3 రోజులు మనం వసూలు చేసేసుకుందాం తర్వాత సినిమా ఉన్నా పర్లేదు అని కాదు ఈ ఇంపాక్ట్ ఏమవుతుందంటే సామాన్య ఎవరైతే మిడిల్ క్లాస్గా అంటే సామాన్య ఎవరైతే సినిమా ఆడియన్స్ ఉంటారో మీరు రెఫరెన్స్ అడుగుతారు కదండి మీ జోబులో ఉండే సినిమాకి వెళ్తే 3-4 వేలు పోతున్నాయి మా ఫ్యామిలీని తీసుకెళ్తే 4-5 వేలు పోతుంది అంటే మీరు ఎంత ఎంక్వైరీ చేస్తారు సినిమా గురించి బాగుంది అంటేనే పోతారు అదే మీరు రీజనబుల్గా పెడితే సరే ఒక్కసారి చూద్దామని వస్తాడు కదా ఆ ఆడియన్స్ని మీరు దెబ్బతీసినట్టే కదా రీసెంట్గా నరసింహ అనే సినిమా ఏదైతే కార్టూన్ సినిమా ఉంది అది మౌత్ తాకుతూ వెళ్ళింది కాబట్టి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మీరు పిలవకపోయినా అన్ని 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్ చేయకపోయినా ఎందుకు నడిచింది కామన్ ఆడియన్స్ ఎస్ ఆయన విల్లింగ్తో ఫ్యామిలీతో వెళ్దామని డిసైడ్ అయ్యి ఆయన అనుకూలమైన టైంలో వీక్లో ఏ టైం వీలైతే ఆ టైంలో వెళ్ళి చూశారు అట్లానే ఈ సినిమా రేట్స్ పెట్టడం వల్ల డెఫినెట్గా ఏదైతే అభిమానులు ఉన్నారో అంతవరకే అండి 2-3 రోజులు అభిమానులు ఉన్నంతవరకే కానీ అభిమానులు ఎంత టికెట్ రేట్ పెంచినా మేము వెళ్తాం సినిమా చూస్తాం అది 1-2 రోజులే అండి కదా మీరు మొత్తం వారం రోజులు 10-20 రోజులు ఇప్పుడు నడిచే సినిమాలన్నీ 2-3 వారాలే కదా ఈ 2-3 వారాలు ప్రతి షో అభిమానులు రారు కదా అందరు వస్తేనే అభిమానులు ఉండాలి అందరూ ఉండాలి అభిమానులు అనేవాళ్ళు కేవలం వాళ్ళకి స్పెషల్గా ఒక రోజు వేసుకున్నారంటే సరే గవర్నమెంట్ కూడా ఇస్తున్నాయంటే పర్లేదు ఓకే అదొక స్టేజ్ వరకే కానీ దాన్ని కామన్గా 3-4 రోజులు అదే రేట్ పెట్టేసేయండి అంతే అంటే అది ఖచ్చితంగా ఇండస్ట్రీకి అది ఆడియన్స్కి ఖచ్చితంగా అది ఇంపాక్ట్ పడుతుంది అంటే ఫస్ట్ డే వరకు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ 2 సినిమాలకి ఆ తర్వాత నుంచి ఒక మోస్తాడుగా ఒక 10 రోజుల వరకు రన్ అవుతున్నాయి ఈ రేట్లు అనేది సో అది దానివల్ల ఏంటి చిన్న అంటే ఆడియన్స్ ఎవరన్నా రావడానికి మొక్కు చూపిస్తారా చూపిరా డెఫినెట్గా ఆడియన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది సినిమా బ్రహ్మాండంగా ఉందన్నా కూడా సరే ఈ నెక్స్ట్ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ చూద్దాంలే అంటారు కానీ డెఫినెట్గా ఇనీషియల్ ఆడియన్స్ వాళ్ళకున్న పెద్ద సినిమాలు అవి వాళ్ళకున్న అభిమానులతో ఫస్ట్ 1-2 days అనేది ఈజీగా ఫీల్ అవ్వడం ఖాయం కానీ ఇంతవరకు సార్ గారు అన్నట్టు కంటెంట్ గట్టిగా ఉందంటేనే అది ఇంకా బతుకుతుందండి ఏ పెద్ద సినిమా అయినా సో ఈ రేట్లది అనేది ఎప్పటికైనా డేంజరే అండి అది పులి మీద సవారీ లాంటిదే ఈ దాంతో పెట్టుకోవడం అనేది ఎప్పటికైనా డేంజర్ సో ఒక్కసారి మనం ఈ 2 సినిమాలు ట్రైలర్స్ చూద్దాము ట్రైలర్స్ చూసి అసలు ఎలా ఉంది అంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఒకసారి వార్ 2 ట్రైలర్ చూసేద్దాం